నార్మల్గా అయితే ఏం తినేవాళ్ళు మీరు? 2 times రైస్ తిన్నాను. 2 times నాన్ వెజ్ తినేవాళ్ళా? రోజుకి ఎన్నిసార్లు? వారానికి ఎన్నిసార్లు? సండే తెచ్చుకుంటే 5-6 రోజులు. ఒక్క సండే నాన్ వెజ్ తెచ్చుకుంటే 5-6 రోజులు తింటారా దాన్ని? అది ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారా? ఒక్కసారి సండే వండుకొని 5 రోజులు తింటారు నాన్. సో చూసారా ఎందాక ఈ పేషెంట్ సండే మటన్ వండుకొని వీక్లో 5 days తింటుందంట, డైలీ కొంచెం కొంచెం. అది కూడా పీసెస్ తినకుండా సూప్ తింటుందంట. ఆల్రెడీ సూప్లో అంత మసాలాస్ ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఎస్పెషలీ వన్స్ కుక్డ్ ఫుడ్ ఎంత ఫ్రెష్గా అంటే వితిన్ 2 hours దాన్ని కన్జ్యూమ్ చేయాలి, అప్పుడే దాని న్యూట్రియంట్ వాల్యూ అనేది బాగుంటుంది అని చెప్తారు. అలాంటిది 5 days మీరు కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే దాంట్లో తెలియని మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఫంగస్ కూడా గ్రో అవుతుంది. సమ్టైమ్స్ ఆల్ ఫంగస్ కెన్ నాట్ బీ సీన్ త్రూ అవర్ నేకెడ్ ఐస్. అన్నీ మన కళ్ళకి కనిపించవు. అది ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు రెస్ట్ ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఈ పేషెంట్ అన్నారు మేడం మీరు చెప్పినట్టు చియా సీడ్స్ తాగుతున్నాను, మీరు చెప్పినట్టు నట్స్ తింటున్నాను, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, రాగి జావ తాగుతున్నాను అన్నీ చెప్తోంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ డూయింగ్ దిస్. సో అవన్నీ మంచి తిని ఇది తినడం వల్ల ఏంటి ఉపయోగము? సో అవగాహన లేకో టైం లేకో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేసి హెల్త్ పాడు చేసుకోకండి.